వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వంటలు. ఈరోజు మరి వేరొక కొత్త వంటతో వస్తున్నాము. ఏంటంటే మటన్ బిర్యానీ. వావ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంకా డిలే చేయకుండా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రతిసారి వీడియో ల్యాగ్ అవుతుంది అంటున్నారు. ల్యాగ్ లేకుండా లోపలికి వెళ్ళిపోదాం. అన్న మీ టీషర్ట్ మీద ఏదో రాస్తుంది. ఏదో రాసి ఉంటుందిలే. ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ అట్ ద రైట్ టైం. ఓకే, లెట్స్ గో టు ద ప్రాసెస్. అదే ఎలా వెనకాల కూడా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కావాల్సిన మసాలా దినుసులు తీసుకుందాం. ఇందులోని బిర్యానీ ఆకు, స్టార్ అనస్ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, నెక్స్ట్ మిరియాలు, నెక్స్ట్ లవంగాలు, మరాఠీ మొగ్గ తీసుకుందాం ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ ప్రాసెస్కి ముందుగా మనం కేజీ మటన్ తీసుకున్నాము. దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇంకా ధనియా పొడి, మరి కాస్త ఉప్పు సరిపడా. ఉప్పు వేసుకున్నాక ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత గరం మసాలా కొంచెం వేసుకుందాము. ఇంకా 1 కప్పుతోని పెరుగు వేసుకుందాము. ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము ఇందులో. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, 1 టేబుల్ స్పూను. ఆ తర్వాత 1 నిమ్మకాయ బద్ద పిండుకుందాము ఫుల్గా. నిమ్మకాయ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. కొండ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం కొండ వేడెక్కాక. ఇందులో మిగిలిన మసాలా దినుసులు ఇందాక చెప్పుకున్నవి వేసేసుకుందాము. ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు, ఇంకా జీడిపప్పు వేసేసుకుందాము. వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇందులో 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాం సార్. ఇందులో కొద్దిగా సాల్ట్, ఇంకా కారం వేసుకుందాము. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని కలిపెట్టేసుకుందాం. అన్న మటన్ బిర్యానీ మామూలుగా ఉండదేమో అనిపిస్తుంది ఈరోజు. ఏమంటారు? అదిరిపోద్దని నా ఫీలింగ్ కూడా. చూద్దాం. స్పైసీ మటన్ బిర్యానీ. బాగా ఇందులో కారం వేస్తాం మళ్ళీ. మామూలుగా ఉండదేమో అనిపిస్తుంది. ఇందులో వాటర్ వేసుకుందాం కొంచెం. అంటే రైస్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్. కొంచెమంటే కొంచెం కాదు ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఎందుకంటే మరి రైస్ ఉడికించుకుంటాం కదా ఫ్రెండ్స్. రైస్కి సరిపడా ఉప్పు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఎసరు బాగా వచ్చింది. ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాము. ఫ్రెండ్స్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటున్నాము. మన రైస్ ఇప్పుడు 70% కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మటన్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. రైస్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు దమ్ ఇద్దాం దీనికి.
ఇప్పుడు ఎంతవరకు అయ్యిందో చూసుకుందాం ఫ్రెండ్స్. ఫాయిల్స్ కూడా తీసేసుకుందాము. వావ్, గుమగుమలాడే స్పైసీ బిర్యానీ రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పుదీనా అది వేసేసుకుందాం పైన టాపింగ్ కింద. రైట్, గుమగుమలాడే బిర్యానీ రెడీ టు సర్వ్. సో ఫ్రెండ్స్, మన స్పైసీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా చూసారా, పీస్ కూడా బాగా కుక్ అయింది, మెత్తగా ఉంది, బాగుంది, టేస్ట్ బాగుంది. అనియా ఎక్కడికి? బయట. మర్చిపోయాను ఫ్రెండ్స్, మా వంట మీరు చూసే ఉంటారు. హోప్ మీకు నచ్చే ఉంటుంది. టేస్ట్ కూడా బాగా వచ్చింది ఈరోజు మటన్ బిర్యానీ. ఇలాగే నెక్స్ట్ వీక్ మరొక ఐటెంతో వస్తాము. వేరే టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాము, అది కూడా వస్తుంది వీడియో ఫ్యూచర్లో. సో మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. కామెంట్స్ రావట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ కొంచెం పెరగాలి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం.